హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో 2 యాంగిల్స్ అండ్ ది ఇన్క్లూడెడ్ సైడ్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, అలాగే 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో నేర్చుకున్నాము. ఈ ఎక్సర్సైజ్లో 2 యాంగిల్స్ అండ్ ఇన్క్లూడెడ్ సైడ్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఎన్ఈటి విత్ మెజర్మెంట్ ఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు 6.4 సెంటీమీటర్స్, యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees అండ్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. 2 యాంగిల్స్ ఒక సైడ్ ఇచ్చారు, ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ఒక సైడే ఇచ్చాడు కాబట్టి దాన్ని బేస్గా తీసుకుంటాము. ఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు 6.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎన్ దగ్గర 50 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి, ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి 50 degrees. అలానే ఈ దగ్గర 100 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. గుర్తుపెట్టిన ఈ 2 రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని టీగా గుర్తుపెడతాము. యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. ఇవి రేస్ అనమాట. ఎన్ఎక్స్ అనే రే, ఈవై అనే ఒక రే. సో ఇప్పుడు మనం మెయిన్ డయాగ్రామ్ని డ్రా చేద్దాం. ఫస్ట్ బేస్ 6.4 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 0 దగ్గర ఒక పాయింట్, 6 తర్వాత 4 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఎన్ఈ అనే లైన్ వస్తుంది. బేస్ అనమాట ఇది. ఎన్ఈ 6.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎన్ దగ్గర 50 degrees యాంగిల్ని గుర్తుపెట్టాలి. సో యాంగిల్ ఎలా గుర్తుపెట్టాలో ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెప్పుకున్నాము. మళ్ళీ ఇంకోసారి చూడండి. ఈ కింద కనిపించే లైన్ అనేది మనం గీసిన లైన్ మీదకి కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టాలన్నమాట. అది కూడా 90 కింద నుంచి పెట్టాలి, మొత్తం కాకుండా. సో ఇది కోయిన్సైడ్ అయ్యేటట్లుగా 90 కింద నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కింద ఉన్న లైను మనం గీసిన లైను 2 కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. 50 అనేది 40, 50. 50 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది ఎన్ఎక్స్ అనే రే. యాంగిల్ ఎన్ 50 degrees. నెక్స్ట్ ఈ దగ్గర 100 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. ఇది కూడా అంతే, 90 కింద నుంచి పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా. తర్వాత ఈ 2 లైన్స్ కోయిన్సైడ్ అట్లు పెట్టుకోవాలి. ఈ అనేది మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. 60, 70, 80, 90, 100 ఇదనమాట. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేయాలి. ఇది ఈవై అనే రే. అయితే ఈ 2 రేస్ ఎక్స్టెండ్ అయ్యే వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే వరకు. సో ఇది మీరు కొంచెం కిందకి గీసుకోండి గీసుకునేటప్పుడు. నాకైతే ఇక్కడ సరిపోవట్లేదు ప్లేస్. ఇదనమాట. ఇది మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టీ అవుతుంది. యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. కొంచెం పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. మీరు నోట్స్లో డ్రా చేసుకునేటప్పుడు కొంచెం కిందకి డ్రా చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఎన్ఈ ఈజ్ ఈక్వల్ 6.4 సెంటీమీటర్స్, యాంగిల్ ఎన్ 50 degrees, యాంగిల్ ఈ 100 degrees ఉండేటట్లుగా ట్రయాంగిల్. సో ఈ 2 రేసు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఆ 2 రేసు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని టీగా గుర్తుపెడతాము. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఎన్ఈటి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ స్టెప్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. సెకండ్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఎన్ఈ ఆఫ్ లెంగ్త్ 6.4 సెంటీమీటర్స్. థర్డ్ వన్, డ్రా ఏ రే ఎన్ఎక్స్ మేకింగ్ an angle of 50 degrees at n. Fourth point, draw a ray EY making an angle of 100 degrees at E. Extended the ray NX if necessary to intersect the ray EY. మనం అవసరమైతే కనుక NX రేని EY రే ఈ 2 ఇంటర్సెక్ట్ అయ్యే వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, మార్క్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ది 2 rays యాజ్ T. ట్రయాంగిల్ NET ఈజ్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ PQR such that QR is equal to 6 centimeters, angle Q is equal to angle R is equal to 60 degrees. Measure the other 2 sides of the triangle and name the triangle.
సో ఇక్కడ మనకి సేమ్ దీనిలాగే 2 యాంగిల్స్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అనమాట. ఒక సైడ్ ఇచ్చారు, అప్పుడు మనకి 3 సైడ్స్ వస్తాయి కదా డ్రా చేసినప్పుడు. మిగిలిన 2 సైడ్స్ మెజర్మెంట్స్ కూడా కనుక్కొని ఆ ట్రయాంగిల్కి నేమ్ ఏంటో చెప్పాలన్నమాట. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ రాయాలి. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. క్యూఆర్, బేస్ క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. క్యూ దగ్గర 60 degrees యాంగిల్ ఉండేటట్లుగా ఒక రే డ్రా చేసుకోవాలి, క్యూఎక్స్. అలాగే ఆర్ దగ్గర కూడా 60 degrees యాంగిల్ ఉండేటట్లుగా ఒక రే డ్రా చేసుకోవాలి, ఆర్వై. ఈ 2 రేస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మనకి పి అవుతుంది. క్యూ 60 degrees, ఆర్ 60 degrees. నెక్స్ట్ మనం డ్రా చేసిన తర్వాత ఈ పీక్యూ పిఆర్ లెంగ్త్లు కూడా మెజర్ చేసి ఇదే టైప్ ఆఫ్ ట్రయాంగిల్లో కూడా రాయాలన్నమాట. ఫస్ట్ మనం బేస్ తీసుకుందాము. క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. 0 దగ్గర ఒక పాయింట్, 6 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. క్యూఆర్ 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్యూఆర్ రెండు కూడా 60 degrees. యాంగిల్ క్యూ దగ్గర 60, యాంగిల్ ఆర్ కూడా 60. సో క్యూ దగ్గర 60 degrees గుర్తుపెట్టాలి. ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేసేటట్లుగా అంటే కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యూ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉన్న 60ని గుర్తుపెట్టాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేద్దాం. జాయిన్ చేసేటప్పుడు కొంచెం పైకి ఎక్స్టెండ్ చేయాలి. ఇది క్యూఎక్స్ అనే రే. నెక్స్ట్ ఆర్ దగ్గర కూడా 60 degrees. చూడండి 90 కింద నుంచి సగం నుంచి అనమాట. ఈ 2 లైన్స్ కోయిన్సైడ్ అయ్యేటట్లు పెట్టుకొని నెక్స్ట్ మనకి ఆర్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 60ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు క్యూఎక్స్ రేని ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుగా పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది ఆర్వై అనే రే. ఈ 2 రేస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం పీగా గుర్తుపెడతాము. యాంగిల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ కూడా మెజర్ చేయమంటున్నారు. మెజర్ ది అదర్ 2 సైడ్స్ అన్నారు కదా. పిఆర్ ఎంత ఉందో చూద్దాం. పిఆర్ చూడండి 6 సెంటీమీటర్స్ ఉంది పిఆర్. నెక్స్ట్ పీక్యూ కూడా 6 సెంటీమీటర్స్ ఉంది. సో 3 సైడ్స్ ఈక్వల్ అనమాట. అలాగే 3 యాంగిల్స్ కూడా ఈక్వలే. ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలిసినప్పుడు థర్డ్ యాంగిల్ కనుక్కోవచ్చు. ఈ 2 యాంగిల్స్ని సమ్ చేసి 180లో నుంచి మైనస్ చేస్తే ఇక్కడ కూడా 60 వస్తుంది. అంటే 3 సైడ్స్ ఈక్వల్, 3 యాంగిల్స్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఫస్ట్ వన్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. Second step, draw a line segment QR of length 6 centimeters. Third one, draw a ray QX making an angle 60 degrees at Q. Fourth step, draw a ray RY making an angle 60 degrees at R. Fifth one, mark the intersecting point of the 2 rays as P. PQ is equal to 6 centimeters, PR is equal to 6 centimeters. మిగిలిన 2 sides కూడా మెజర్ చేయమన్నారు కదా. ఆ 2 sides కూడా 6 centimeters వచ్చాయి. 3 sides ఈక్వల్ కాబట్టి ది ట్రయాంగిల్ ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఆర్యుఎన్ ఇన్ విచ్ ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, యాంగిల్ ఆర్ యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. మెజర్ ది అదర్ యాంగిల్ అండ్ అదర్ సైడ్స్, నేమ్ ది ట్రయాంగిల్. మిగిలిన 2 సైడ్స్ని అలానే ఇంకొక యాంగిల్ ఉంది కదా దాన్ని కూడా మెజర్ చేసి ఈ ట్రయాంగిల్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా చెప్పాలన్నమాట. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. బేస్ 5 centimeters, ఆర్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 5 centimeters. ఆర్ దగ్గర 45 degrees, అలాగే ఎన్ దగ్గర కూడా 45 degrees ఉండేటట్లుగా 2 రేస్ని డ్రా చేసుకొని ఆ 2 రేస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ యూ అవుతుంది. 45 degrees, 45 degrees. నెక్స్ట్ మనం డ్రా చేసిన తర్వాత యూ దగ్గర ఎంత యాంగిల్ ఉందో మెజర్ చేయాలి. అలానే యూఆర్, యూఎన్ ఈ 2 సైడ్స్ యొక్క మెజర్మెంట్ కూడా కనుక్కొని ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్లో కూడా చెప్పాలన్నమాట. ఫస్ట్ బేస్ని డ్రా చేసుకుందాము. 5 centimeters, 0 దగ్గర ఒక పాయింట్, 5 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఆర్ఎన్ 5 centimeters. నెక్స్ట్ ఆర్ దగ్గర 45 degrees యాంగిల్ ఉండేటట్లుగా ఒక రేని డ్రా చేసుకోవాలి. సో ఈ 2 లైన్స్ కోయిన్సైడ్ అయ్యేటట్లు పెట్టుకోవాలి.
నెక్స్ట్ ఆర్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. 40, 50 మధ్యలో ఉంటుంది 45 అంటే. పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇది ఆర్ఎక్స్ అనే రే. నెక్స్ట్ ఎన్ దగ్గర కూడా 45 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెట్టాలి. ఈ 2 లైన్స్ కోయిన్సైడ్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. ఎన్ అనేది మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి 40, 45 చూసుకోవాలి. 40కి 50కి మధ్యలో 45. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇది ఎన్వై అనే రే. ఈ 2 రేస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ యూ అవుతుంది. ఇది కూడా 45 డిగ్రీస్. ఇంతటితో మనకి ఆర్యుఎన్ అనే ట్రయాంగిల్ అయితే వచ్చింది. యూ దగ్గర యాంగిల్ ఎంతో కూడా మెజర్ చేయాలి. అలాగే మీ రిమైనింగ్ 2 సైడ్స్ కూడా మెజర్మెంట్స్ చూసుకోమన్నాడు. యూఎన్ ఎంత ఉందో చూద్దాం. కరెక్ట్గా 3.5 సెంటీమీటర్స్ ఉంది. యూఎన్ 3.5 సెంటీమీటర్స్. అలాగే యూఆర్ ఇది కూడా స్కేల్తో ఎంత ఉందో మెజర్ చేద్దాం. ఇది కూడా 3.5 సెంటీమీటర్స్ ఉంది. సో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇది ఒక ప్రాపర్టీ మనకి. ఏదైనా ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ యూ దగ్గర యాంగిల్ కూడా మెజర్ చేయాలి. అంటే ఈ యూఆర్ అనే లైన్ కోయిన్సైడ్ అయ్యేటట్లుగా మనం ఇక్కడ ఈ కింద ఉన్న లైన్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనకి ఈ లైన్ అనేది కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఈ డ్రా చేసిన లైన్ యూఎన్ అనే లైన్ 90 డిగ్రీస్కి మీద కోయిన్సైడ్ అయింది కాబట్టి యాంగిల్ యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఏదైనా ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ కనుక అయినట్లయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అలాగే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఐసోస్లెస్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. రైట్ యాంగిల్ ఉంది, 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్యుఎన్ అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ స్టెప్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. సెకండ్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆర్ఎన్ ఆఫ్ లెంగ్త్ 5 సెంటీమీటర్స్. థర్డ్ స్టెప్, డ్రా ఏ రే ఆర్ఎక్స్ మేకింగ్ an angle 45 degrees at R. Fourth step, draw a ray NY making an angle 45 degrees at N. Fifth step, mark the intersecting point of the 2 rays as U. ట్రయాంగిల్ ఆర్యుఎన్ ఈజ్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత రిమైనింగ్ యాంగిల్ అలానే రిమైనింగ్ సైడ్స్ కూడా మెజర్ చేయమన్నారు కదా. యాంగిల్ యు అనేది 90 డిగ్రీస్ ఉంది. అలానే ఆర్యుఎన్ ఈ 2 సైడ్స్ కూడా 3.5 సెంటీమీటర్స్ వచ్చాయి మనకి. దేర్ఫోర్ ది ట్రయాంగిల్ ఈజ్ అన్ ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఐసోస్లెస్ అంటాము. అలాగే ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే కనుక రైట్ యాంగిల్ అని కూడా అంటాము. 2 కలిపి ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది.